शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। श्रीरामचन्द्रश्रित पारिजातः समस्त कल्याण गुणाभिरामः सीतामुखं पूर्वः चञ्चरीको निरन्तरं मङ्गलमतनोतु। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన జైనామ సంవత్సరం దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం, శుక్లపక్షం, బుధవారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:50 తిథి పంచమి రాత్రి 12:45 వరకు. నక్షత్రం మగ సాయంకాలం 5:50 వరకు. వర్జం శేషవర్జంగా ఉదయం 6:07 వరకు. మరల రాత్రి 2:47 నుంచి 3:34 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11:53 నుంచి 12:46 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 3:08 నుంచి 4:56 వరకు. రావుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 నుంచి 1:30 వరకు. నేటి శుభ సమయం సాయంకాలం 6 గంటలకి. దీన్ని గోధూళి కాలం అని కూడా అంటుంటారు. ఈ సమయంలో చేసేటువంటి పనులు ఉత్తమమైన ఫలితాలను అందజేస్తాయి. కాబట్టి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాలతో ఆరంభించి పూజాధికంతో లౌకికమైనటువంటి కార్యక్రమాలని మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు విశేషాలలో స్కంద పంచమి అనేటువంటిది ఒకటి. స్కందుడు అంటే కుమారస్వామి. కుమారస్వామిని మనం ప్రార్థించడం ద్వారా, పూజించడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఉత్తమ సంతానం కలుగుతుంది. సామాన్యంగా సంతానం కావాలని కోరుకునేవాడు చాలామంది కనిపిస్తారు. విశేషించి మిగిలిన దేశాల్లో వేటిలోనూ లేని ఘనమైన భావన భారతదేశంలో ఉంది. ఏమిటది అంటే సత్సంతానాన్ని సమాజానికి అందించాలనే తపన. అటువంటి సత్పురుషులకు జన్మనీయడం కోసం, ఈ సంతానం కోసం తపస్సు చేసేటువంటి, ప్రార్థన చేసేటువంటి, పూజాధికము అభిషేకాధికము చేసేటువంటి, పుత్రకామేష్టి వంటి యాగములను చేసేటువంటి విధానం భారతదేశంలో ఉంది. అయితే కుమారస్వామిని ప్రార్థించడం ద్వారా, పూజించడం ద్వారా సత్సంతానం కలుగుతుంది. అలాగే లౌకికములైనటువంటి జ్ఞానములు వేరుగాను, ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానములు వేరుగాను లోకంలో భాషిస్తూ ఉంటాయి. కానీ రెండిటికీ కూడా పరస్పర అనుబంధం ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తిస్తూ ఒకదానికొకటి సాయపడాలి అనేటువంటి విధానాన్ని సూచింపచేస్తూ ఆ సుబ్రహ్మణ్య స్వామి తాను 6 శిరస్సులతోనూ 6 రకాల జ్ఞానాన్ని సమన్వయం చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనకు మన యొక్క జ్ఞానము, లౌకిక జ్ఞానము ఆధ్యాత్మికానికి ఇబ్బంది లేకుండాను, ఆధ్యాత్మిక జ్ఞానము లౌకిక జ్ఞానముకి ఇబ్బంది లేకుండాను చేయడానికి కూడా ఈ సుబ్రహ్మణ్య ఆరాధన అనేటువంటిది చాలా బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. సలహాలు అందరికీ లభిస్తాయి, కానీ వివేకవంతులే వాటి ప్రయోజనం పొందుతారు. కళలతో కోరికలు సాధ్యం కావు, కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలి. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. సరస్వతీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు సాధింపజేసుకోవడానికి తిథుల్లో పంచమీ తిథి చాలా విశిష్టం. పంచమీ తిథి నాడు గనక ఆ చదువుల తల్లి అయినటువంటి పరమేశ్వరికి, సరస్వతీదేవికి సరస్వతీ ద్వాదశ నామావళి స్తోత్రపఠనం చేసి పెరుగు అన్నం, ఆవు పాలతో చేసినటువంటి పరమాన్నం రెండూ కూడాను నైవేద్యంగా కనుక సమర్పించి చదువుకునేటువంటి ఆ విద్యార్థులు గనక ఓం సరస్వత్యై నమః అని చెప్పేసి ప్రసాదాన్ని కనుక స్వీకరించినట్లయితే
విద్యలో విజయసిద్ధిని సాధించడానికి ఆ చదువుల తల్లి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు సహకరింపచేస్తాయి అని చెప్పేసి మనకు శాస్త్రవచనం. చదివింది కూడాను బాగా గుర్తుండి పరీక్షల్లో చక్కగా వ్రాసి ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు కావాలంటే తెలుపు రంగు వస్త్రాన్ని ఈ యొక్క తిథి నాడు సరస్వతీదేవికు అలా సమర్పణ చేసి సరస్వతీ ద్వాదశ నామావళిని పఠించి ఓం సరస్వత్యై నమః అని ధ్యానం చేస్తూ ఆమెకు ప్రసాదంగా సమర్పించినటువంటి ఈ యొక్క పెరుగు అన్నం, ఆవు పాలతో చేసినటువంటి ఆ యొక్క పరమాన్నం ఎవరైతే స్వీకరిస్తారో వారికి ఆ ఐంకారతత్వంలో విరాజిల్లేటువంటి చదువుల తల్లి తన దివ్య అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తుంది. ఏ విద్యార్థి అయినా విద్యార్థిని అయినా సరే నిత్యం కనుక ఐం అని చెప్పేసి ఆ బీజాక్షరాన్ని మనసారా ధ్యానం చేస్తేనే చాలు, చదువుల తల్లి సరస్వతీదేవి తన దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేస్తుంది. ఈ విషయం మనకు కాళిదాస మహాకవి చరిత్రలో కనిపిస్తుంది. చదువు రాని గొర్రెల కాపరి మహాకవి కావడానికి కూడా ఈ ఐం విద్య అనేటువంటి చిన్న సూత్ర ప్రాతిపదిక ఎంతగానో ఆ కాళిదాస మహాకవికి సహకరించింది కదా. మరి సర్వే జనా సుఖినో భవంతు. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. పరుల అఘంబులెల్ల పలుభంగుల చక్కగా చెప్పనేర్తును, ఆ తరుణమునందొకింతయు తప్పను శాంతిని రాదు కోపమున్. పరులు మదీయ దోషములు పల్కిన చిర్రున క్రోధముని, తొందరపడు హీనమానసుడ ధర్మ విధాయక లోకనాయక. ఓ లోకనాయక, ఓ పరమేశ్వర, పరుల అఘంబులెల్ల పలుభంగుల చక్కగా చెప్పనేర్తూ, ఇతరులలో ఉండేటువంటి దోషాలు వారి తప్పులని చాలా చక్కగా గమనించి ప్రతి తప్పుని కూడా విశ్లేషించి అందరికీ సుస్పష్టంగా చెప్పగలను. ఇతరుల తప్పులను గ్రహించటంలో వాటిని మళ్ళీ ఇతరులకి తెలియజేయటంలో నేను చాలా గొప్పవాణ్ణయ్యా. పరుల అఘంబులెల్ల పలుభంగుల చక్కగా చెప్పనేర్తూ, ఆ తరుణమునందొకింతయు తప్పను శాంతిని. ఇతరుల తప్పులను దోషాలను గమనించి విడమరిచి చెప్పే సమయంలో నాకు అణుమాత్రము కూడా శాంతి అనేటువంటిది ఎక్కడా కూడా తొలగిపోదు. ప్రశాంతంగా ఉంటాను ఆ సమయంలో. తప్పదు శాంతిని రాదు కోపము. నా మనస్సుకి శాంతి అనేటువంటిది లేకపోవటం లేదు. అప్పుడు కోపం అనేటువంటిది లేదు. ఇతరుల దోషాలను చూసేటప్పుడు చాటి చెప్పేటప్పుడు పరులు అదీయ దోషములు పల్కిన, అదే ఇతరులు నాలో ఉన్న తప్పొప్పులను గురించి చెప్పేటప్పుడు నా తప్పులు విన్న వెంటనే వారెవరైనా చెబితే చిర్రున క్రోధముని తొందరపడు హీనమానసుడా, చిర్రెత్తిపోతుంది, కోపం వస్తుంది. పరులు మదీయ దోషములు పల్కిన చిర్రున క్రోధముని, ఇతరులు నా తప్పులు గనక చెప్పినట్లయితే చిర్రెత్తి చిరాకుపడి కోపం తెచ్చుకుని తొందరపడు హీనమానసుడా, తొందరపాటుతో నేను వారిని నిందిస్తానయ్యా స్వామి. ఈ రకమైనటువంటి దుష్ట లక్షణాన్ని నా నుండి తొలగించు.
నాకు సుస్థిరమైన మనస్సుని ప్రశాంతిని కలిగించు. గుణదోషములను చూచినప్పుడు గుణములను స్వీకరించి దోషములను పరిహరించి సన్మార్గములో సాగేలా అనుగ్రహించు అంటూ చక్కని తేటతేట మాటలతో గొప్ప పద్యరచన చేసి మంచి శతకాన్ని మనకు అందించిన శ్రీ మునగపాటి చినహనుమయ్య గారి లోకనాయక శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ లోకనాయకాయ నమః. లక్ష్మీ క్షీరసముద్రరాజతనయా శ్రీరంగధామేశ్వరీ దాసీభూత సమస్తదేవవనితా లోకైకదీపాంకురా అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ మహాలక్ష్మ్యై నమః. మహాలక్ష్మీదేవి సర్వనదీ రూపిణి అని చెప్తూ గంగా, సరస్వతి, వేణి, యమున, నర్మదాపగ అని జలరూపంగా నదీ రూపంగా ఉన్న తల్లి మహాలక్ష్మి. ఎందుకంటే నదుల నుంచే అన్ని సంపదలు మనం పొందగలుగుతున్నాం. పైగా నదీ తీరాల్లోనే గొప్ప నాగరికత, విద్యలు అభివృద్ధి చెందుతాయి. అందుకు పావన్ నదీ తీరాలు తపోభూములు, విద్యాభూములు, నాగరిక భూములు, ఐశ్వర్య భూములు అవుతాయి. అందుకే నగరాలు, గ్రామాలు నదీ తీరాల్లో విస్తరిల్లుతుంటాయి. అందుకే లక్ష్మి నదుల్లో, నదీ తీరాల్లో విస్తరిల్లుతూ ఉంటుంది కనుక మహాలక్ష్మిని గంగా, యమున, సరస్వతి, వేణి, నర్మదా మొదలైన నదీ రూపములతో ఉన్నది. నమస్కారం చేసుకుని సముద్రవసనావాస తర్వాత నామం ఇది 187వ నామం శ్రీ సముద్రవసనావాసాయై నమః. ఇక్కడ నదుల్ని చెప్పారు, సముద్రాన్ని చెప్పారు. ఇంకోవైపు భూమికి సంబంధించిన నామాలు గ్రహించుకుంటున్నాం. ఇలాగ ప్రకృతిని అంతటిని కూడా మహాలక్ష్మి రూపంగా చూడడం అనేది ఇక్కడ దర్శనమిస్తున్న గొప్ప అంశము. అందుకే జల వనరులు ఏవైతే ఉన్నాయో నదులు, సముద్రములు ఇవన్నీ కూడా దేశానికి రక్ష. అందులో పావనమైన నదులు దేవతా రూపములే. గంగాదేవి ఏ రూపము, యమున రూపము ఇవన్నీ ఋషులు తపస్సుతో దర్శించి వర్ణించారు. అందుకు నదుల్ని అత్యంత పవిత్రంగా దేవతామూర్తులుగా మనం చూసుకోవాలి, నదుల్ని రక్షించుకోవాలి. నదీ పరిసరాల్లో, నదుల్లో శుభ్రతని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది. నదుల్ని దేవతలని దర్శించి చెప్పగలిగిన భారతదేశంలోనే నదులు పరిస్థితి దయనీయంగా ఉండరాదు. నదులు బాగుండాలి అన్ని విధాలుగా అని మనం కోరుకుని దానికి తగ్గట్టు ప్రవర్తిద్దాం. తర్వాత నామం శ్రీ సముద్రవసనావాస. సముద్రవసన అంటే భూదేవి అని అర్థం. భూమి యొక్క స్వరూపాన్ని ఎలా దర్శించారంటే సముద్రం అనే వస్త్రాన్ని కట్టుకున్న భూమి అన్నారు ఇక్కడ. అంటే సముద్రం భూమిని చుట్టూ ఉంటుంది. అలా ఇక్కడ వస్త్రంగా సముద్రాన్ని చుట్టుకున్న భూదేవికి సముద్రవసన అని పేరు. అంటే సముద్ర సహితంగా భూమిని నమస్కరిస్తున్నాం అనే భావం ఇక్కడ. సముద్రం అనే వస్త్రాన్ని కట్టుకున్న భూమిని ఆవాసంగా చేసుకున్న తల్లి గనక సముద్రవసనావాస అంటే భూమి యందు వసించున్నది. ఈ మాటలో అటు సముద్రము చెప్తున్నారు, భూమి చెప్తున్నారు. భూమి యందు మహాలక్ష్మి ఉందిట. భూమియే మహాలక్ష్మి అని చెప్పుకున్నాం. భూమి నుంచి లభించే సంపదలన్నీ మహాలక్ష్మి అనేటువంటి భావం ఇక్కడ గ్రహించవచ్చు. అరణ్యములు, రత్నములు, ధాతువులు, ఖనిజాలు, తైలము మొదలైనవి ఇవన్నీ కూడా మనకు భూమి నుంచే లభిస్తున్నాయి. సర్వ సంపదలు భూమి నుంచే పొందుతున్నాం గనక ఈ సర్వసంపదల రూపిణైన లక్ష్మి భూమి యందు వసించుంది. అందుకు భూలక్ష్మి అనే వ్యవహారం మనకున్నది. భూమి యందున్న లక్ష్మి భూలక్ష్మి. ఆ భూలక్ష్మి రూపమే సముద్రవసనావాస. ఇది ఒక అర్థం. ఇంకొక అర్థంలో సముద్రవసన అయిన భూమికి ఆవాసమైనది. భూమి యందు మహాలక్ష్మి ఉన్నది, భూమి మహాలక్ష్మి యందున్నది. అంటే భూమికి కూడా ఆధారమై ఉన్నటువంటి శక్తే మహాలక్ష్మి, విశ్వవ్యాపక శక్తి అని చెప్పేటప్పుడు ఈ అర్థాన్ని చెప్పుకుంటున్నాం. భూమి యందు వ్యాపించిన శక్తి అన్నప్పుడు మునుపు చెప్పిన అర్థాన్ని చెప్పుకుంటున్నాం. ఈ విధంగా సముద్రవసనావాస నమస్కారం చేసుకుని తర్వాత నామం 188వ నామం శ్రీ బ్రహ్మాండ శ్రేణి మేఖలాయై నమః. బ్రహ్మాండ శ్రేణి మేఖల అద్భుతమైన భావం ఇది. ఇంతవరకు నదులు, భూమి అంటే మనమున్న చోటును మాత్రం దర్శిస్తున్నాం. ఇప్పుడు అమ్మవారి దర్శనం విరాట్ రూపమైపోయింది, విశ్వరూపమైంది. అప్పుడు అమ్మ ఎంత ఉన్నదంటే అనంత రూపిణి. ఆవిడ అనంత రూపిణి అయినప్పుడు
ఈ బ్రహ్మాండములన్నీ కూడా ఒక్కొక్క మువ్వలుగా మారిపోయి మువ్వలతో చేసిన వడ్డాణంలాగా బ్రహ్మాండములన్నీ అమ్మ యొక్క నడుము వడ్డాణంలో మువ్వలుగా మారిపోయేట. అందుకు బ్రహ్మాండములనే మువ్వలతో చేసినటువంటి వడ్డాణము కట్టుకున్న తల్లి అని భావన చేస్తున్నారు. ఇక్కడ మంచి ముత్యాలో లేకపోతే మువ్వలతో ఉన్నటువంటి వడ్డాణం కట్టుకున్నది అమ్మవారిని భావించినప్పుడు ఆ మువ్వలన్నీ బ్రహ్మాండాలు అన్నప్పుడు ఇంకా అమ్మ రూపము విశ్వ విగ్రహం, అది విరాట్ విగ్రహం అనే భావన కలుగుతున్నది. బ్రహ్మాండ శ్రేణి మేఖల విరాట్ స్వరూపాన్ని నామంలో చూపిస్తున్నారు. తర్వాత నామములు పంచవక్త్రా దశభుజ శుద్ధ స్ఫటిక సన్నిభ. ఇక్కడ ఈ 3 నామములు కలిపి ఒకే స్వరూపాన్ని మనకు ఆవిష్కరిస్తున్నాయి. అమ్మవారు 5 ముఖాలతో 10 చేతులతో శుద్ధ స్ఫటిక సమానమైన కాంతితో ఉన్నారట. ఇందులో 189వ నామం పంచవక్త్ర. ఇది నమస్కారంలో శ్రీ పంచవక్త్రాయై నమః, 5 ముఖాలతో ఉన్నటువంటి తల్లి అంటే ఈ స్వరూపమేది గాయత్రి రూపము. ఈ 3 కూడా గాయత్రి స్వరూపాన్ని చెప్తున్నాయి. ఎందుకంటే గాయత్రియే మహాలక్ష్మి, సమస్త వేదమాత కదా ఆ తల్లి. అందుకు వేదస్వరూపిణైనటువంటి ఆ గాయత్రి మహాలక్ష్మి ఎలా ఉందయ్యా అంటే 5 ముఖాలతో ఉన్నది. ఈ 5 ముఖముల గురించి వర్ణన మనకి ముక్తా విద్రుమ హేమ నీల ధవళ ఛాయై ముఖైస్త్రీక్ష్ణై. ముత్యము వంటి కాంతితో ఉన్న ముఖం ఒకటి, విద్రుమ అంటే ఎర్రని కాంతితో ఉన్న వదనము, హేమ బంగారు రంగుతో ఉన్నటువంటి వదనము, నీల నల్లని కాంతితో ఉన్నటువంటి వదనము, ధవళ తెల్లని కాంతులతో మరొక వదనం. ఇక్కడ తెలుపుతో 2 వచ్చాయి, ముక్త ధవళ. ముక్త అంటే ముత్యము యొక్క తెలుపు, ఇక్కడ ధవళ అంటే స్ఫటికము వంటి తెలుపు అని స్వీకరించవచ్చు. అయితే ఈ 5 దేన్ని తెలియజేస్తున్నాయంటే ప్రపంచాన్ని నడిపేటువంటి పరమేశ్వర శక్తిని తెలియజేస్తున్నాయి. ఈ 5 కూడా పంచభూత తత్వాల్ని చెప్తున్నటువంటి విశేషములే. అందుకు పంచభూతమయమైన ప్రపంచాన్ని నిర్వహించే పరమేశ్వరి శక్తియే 5 వదనములతో ఉన్నది. ఒక్కొక్క భూతానికి ఒక్కొక్క వర్ణం. ఇది ఒక భావన. ఇంకొక భావనలో సృష్టికి ప్రధానంగా 3 గుణములు ఉంటాయి, ఎరుపు, తెలుపు, పసుపు. అంటే ఇది రజోగుణం, సత్వగుణం, తమోగుణం. ఈ 3 గుణముల యొక్క సామ్య స్థితి 4వది. 5వది గుణాతీత స్థితి. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే పరబ్రహ్మ గుణాతీత స్థితిలో ఉంటాడు సహజంగా. కానీ జగన్నిర్వహణ చేసేటప్పుడు త్రిగుణాత్మకమైనటువంటి మాయాశక్తితో చేస్తాడు. ఈ త్రిగుణములు సృష్టిలో వ్యాపించే ముందు సమస్థితిలో ఉంటాయి, అది సామ్య స్థితి అని. ఇక్కడ మొత్తం ఈశ్వరతత్వం 5 రంగుల్లో ఉంది. ఇది పరిశీలించవలసిన గొప్ప భావం. సృష్టికి అతీతంగా ఉన్న త్రిగుణాతీత స్థితిని శుద్ధ స్ఫటిక సమానమైన తెలుపు వర్ణంతో పోలుస్తారు. అటు తర్వాత ఏర్పడినది సామ్య స్థితి. దీన్ని బంగారు వర్ణంతో పోల్చవచ్చు, అది హేమ అని చెప్పబడుతున్నది. దాని నుంచి తర్వాత వచ్చిన 3 గుణములు విడివిడిగా వ్యక్తమవుతూ వస్తున్నటువంటి స్వరూపం, అది సత్వగుణ, రజోగుణ, తమోగుణము. సత్వగుణము యొక్క రంగు తెలుపు, అది ముక్త అని ముత్యముతో చూపించారు. అదేవిధంగా రజోగుణము యొక్క రంగు ఎరుపు, అది విద్రుమ అనే వర్ణంతో చూపిస్తున్నారు. ఇక నీల, ఇది తమోగుణము యొక్క రంగు. ఈ 3 సామ్య స్థితి హేమవర్ణం, త్రిగుణాతీత స్థితి ధవళవర్ణం. ఇలా మొత్తం ఈ పంచతత్వములు ఒకే పరమేశ్వర స్వరూపము అని చెప్పడమే 5 ముఖాల గాయత్రి స్వరూపంలో ఉన్న భావం. ఇక దశభుజ తర్వాత నామిది. ఇది నమస్కారంలో శ్రీ దశభుజాయై నమః. గాయత్రీదేవికి 10 చేతులు. గాయత్రి అన్నా పరమేశ్వరి అన్నా పరమేశ్వరుడన్నా ఒకటే. పరమేశ్వరుడైన సదాశివునికి కూడా 5 ముఖములు చెప్పబడతాయి. 5 ముఖాల రంగులు ఇవే. ఇది ఆలోచించవలసిన మరొక అంశమే. అంటే గాయత్రి ఏమిటో శివస్వరూపం కూడా అదే. అందుకు శివునికి కూడా పంచవక్త్ర అని పేరున్నది. ఇప్పుడు పంచవక్త్ర దశభుజ శుద్ధ స్ఫటిక సన్నిభ అనేది స్త్రీలింగంలో ఉంది. పుంలింగంలో ఇది చెప్తే శివుడే అయిపోతున్నాడు. మరి శివుడు మహాలక్ష్మి ఒకటేనా అంటే సందేహం లేదు. అందులో శివ అనే నామం మనకు గతంలో వచ్చింది. అందుకు శివుడు మహాలక్ష్మి రెండూ ఒకటే. ఆ శివుడు పరమేశ్వరుడు, ఆ స్వరూపమే గాయత్రి. అందుకు గాయత్రి స్వరూపాన్ని భావించవచ్చు, పరమేశ్వర స్వరూపాన్ని కూడా భావన చేయవచ్చు. ఇక్కడ మొత్తానికి పంచభూత తత్వములను నియమిస్తూ పంచభూతములకు అతీతంగా ఉంటూ త్రిగుణాత్మకమైన మాయతో ప్రపంచాన్ని నిర్వహిస్తూ త్రిగుణముల సామ్యస్థితి అయిన మూల ప్రకృతత్వంగా ఉన్నటువంటి స్వరూపము, త్రిగుణాతీత స్థితి అన్నీ ఈ 5 వదనముల ద్వారా చెప్పబడుతున్నాయి. ఇక 10 చేతులు. 10 చేతులు దేనికి సంకేతం అంటే దశదిక్కుల విస్తరించినటువంటి వ్యాపకత్వానికి సంకేతము. అసలు చేతులు ఎప్పుడు కూడా వ్యాపకత్వానికి సంకేతం. ఎంత ఉందండి అంత ఉందండి అని చేతులతోనే చూపిస్తాం. అందుకు వ్యాపక సంకేతంగా 10 చెప్తున్నారు. ఇక్కడ దశ దిశలా వ్యాపించిన ఈశ్వర చైతన్యమే దశ భుజాలతో ప్రకాశిస్తున్నది. అయితే అమ్మవారి యొక్క ఆ 10 చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలను కూడా భావన చేయవచ్చు. ముక్తా విద్రుమ హేమ నీర ధవళ ఛాయై ముఖైత్రీక్షణై
మూడు కళ్ళ తల్లి అన్నారు ఇక్కడ. ఇది కూడా శివతత్వాన్ని చూపిస్తున్నది. యుక్తామిందు నిబద్ధరత్నముకుటాం, చంద్రలేఖ ధరించి ఉన్నది గాయత్రీదేవి. ఇది కూడా శివతత్వం చెప్తున్నది. ఇందు నిబద్ధరత్నముకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరద అభయ అంకుశ కష శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమథారవిందయుగళం హస్తైర్వహంతీం భజే అంటున్నారు. ఒక చేత్తో వరదహస్తం, ఇంకో చేత్తో అభయహస్తం. వరద అభయ అంకుశ, అంకుశము. కష అంటే కొరడ. శుభ్రం కపాలం, శుభ్రమైన కపాలము అనగా యజ్ఞపాత్ర అని అర్థం. ఇక్కడ గదా, గదని ధరించున్నది. కపాలం గదాం శంఖం చక్రం అత అరవిందయుగళం, మిగిలిన రెండు చేతులతో రెండు పద్మములు పట్టుకున్న తల్లి అని గాయత్రీదేవి స్వరూపాన్ని చూపిస్తున్నారు. గాయత్రీదేవి సర్వదేవాత్మిక, సర్వ వేదాత్మిక, సర్వ మంత్రాత్మిక అయినటువంటి పరాశక్తియే. ఆ పరాశక్తియే మహాలక్ష్మి గనక ఇక్కడ గాయత్రి స్వరూప ఆవిష్కరణ దశభుజ శుద్ధ స్ఫటిక సన్నిభా. ఇది నమస్కారంలో శుద్ధ స్ఫటిక సన్నిభాయై నమః. ఇక్కడ మనం పరిశీలించినప్పుడు అమ్మవారి ముఖంలో 5 రంగులున్నా శరీరము రంగు మాత్రం శుద్ధ స్ఫటికం. అంటే తత్వత ఆవిడ నిర్మలురాలు, త్రిగుణములకు అతీతమైన తత్వము. అందుకే శుద్ధ స్ఫటికం ఎప్పుడు కూడా త్రిగుణాతీత తత్వాన్ని చెప్తూ ఉంటుంది. అందుకే పైన ఉన్నటువంటి వదనం కూడా ధవళవర్ణం, శుద్ధ స్ఫటిక వర్ణమే. శరీర వర్ణము 5వ ముఖం వర్ణం రెండూ ఒకటే, అది అసలు స్వరూపం. మిగిలినటువంటి 4 లోక నిర్వహణ కోసం తీసుకొచ్చిన వర్ణములు. ఇది గ్రహించవలసింది. అది ఏ వర్ణము లేని స్థితే అమ్మవారిది, అదే శుద్ధ స్ఫటిక సన్నిభ. లోకం కోసం బహువర్ణాలుగా భాషిస్తూ ఉన్నది కనుకనే ఇక్కడ పంచవక్త్ర అని చెప్పబడుతున్నది. అందుకే అనేక వర్ణములు ఆ తల్లి రూపమే. ఏ వర్ణము లేని నిర్వికార స్థితి ఆ తల్లి రూపమే. కాంతి గురించి మనం భావన చేసినప్పటికీ కూడా ఆ తెల్లని కాంతియే వివిధ వర్ణములతో విస్తరిల్లుతుంది అంటున్నారు. అలా వివిధ వర్ణములుగా విస్తరించిన తెల్లని కాంతే శుద్ధ స్ఫటిక సన్నిభ అని చెప్పబడుతున్నది. కాంతితత్వ ఆవిష్కరణ కూడా ఉన్నది. అందుకే తర్వాతి నామాలు ఆ కాంతితత్వాన్ని చెప్తున్నాయి. రక్త కృష్ణ సితా పీత సర్వవర్ణానిరీశ్వరి కాళికా చక్రికా దేవి సత్యాతు వటుకా స్థిత. 192వ నామం రక్త. ఇది నమస్కారంలో శ్రీ రక్తాయై నమః. రక్త అంటే ఎరుపు రంగు అని అర్థం. ఎరుపు రంగుతో ఉన్న తల్లి. ఇక కృష్ణ, ఇది శ్రీ కృష్ణాయై నమః అనాలి. అంటే నల్లని కాంతితో ఉన్న తల్లి అని అర్థం. తర్వాత సిత, ఇది శ్రీ సీతాయై నమః అని నమస్కరించాలి. సిత అంటే తెల్లని కాంతి కలది అని అర్థం. ఇక పీత తర్వాత నామం. ఇది నమస్కారంలో శ్రీ పీతాయై నమః అని. పీతవర్ణం అంటే పసుపు రంగు. ఇలా ఈ 4 నామాలు 4 రంగులను చెప్తున్న. ఎరుపు, నలుపు, తెలుపు, పసుపు. ఇదే హేమవర్ణం అంటే అర్థం. అయితే ఈ 4గింటి గురించి మనం భావన చేసినప్పుడు అనేక విషయములు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక మంత్రం ఉంది అంటే ఆ మంత్రానికి ఒక తేజస్సు ఉంటుంది, ఆ తేజస్సుకు ఒక రంగు ఉంటుంది. అందుకు ఒక్కొక్క మంత్రాధిదేవత ఒక్కొక్క వర్ణంతో కనబడుతుంది. ఇవి ఋషికి తపస్సులో దర్శనమిస్తాయి, వాటిని వర్ణిస్తారు. సర్వమంత్రాత్మికైన గాయత్రి అన్ని మంత్రముల యొక్క మౌలిక వర్ణములు తన నుంచే వెదజల్లుతున్నది. అందుకు అటువంటి మంత్రము యొక్క వెలుగులే రక్త కృష్ణ సీతాపీత. ఇతర విశేషాలు రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ గాయత్రి చరణారవిందార్పణమస్తు. జయ గురుదత్త. మమకారానికి ఉనికి మనస్సు. అంటే మనస్సు మనం అనుకున్నాం కదా, 6 శత్రువులతో కలిసి పాపకార్యాలను చేయిస్తుందని. ఈ 6 శత్రువుల్ని గురుగారు ఒకరు తీగారు చూడం. మమకారం వల్ల అంతటి దుష్పరిణామం కలుగుతుంది. అవధూత స్వామి యదువుకు కురుల పక్షి మూలకంగా ఈ విషయాన్ని బోధించాడు. ఒకనాడు ఒక కురుల పక్షికి ఒక మాంసపు ముక్క దొరికింది. అదెంతో ఆనందించింది. సుఖంగా కూర్చొని తిందామనుకున్నది. మాంసపు ముక్కను నోటితో కరుచుకొని ఆకాశంలో ఎగరసాగింది. మరికొన్ని పక్షులు ఆ మాంసపు ముక్కకై ఆశపడ్డాయి, వెంటపడ్డాయి.
కురుల పక్షికి ఆ పక్షుల నుండి ఆహారాన్ని రక్షించుకోవటం ప్రాణాంతకమైపోయింది. లభించింది ఆహారంపై మమకారాన్ని వదిలి తక్షణమే విడిచిపెట్టేసింది. పక్షులన్నీ దాని మీద దాడి చేయటం మాని కురుల పక్షిని ఆ పక్షి విడిచినటువంటి ఆహారం చుట్టూ చేరాయి. ఎప్పుడు విడిచిపెట్టి కింద పడుతుంది దాని చుట్టూ చేరాయి అన్నీ. కురుల పక్షి ప్రాణాలను దక్కించుకొని సుఖంగా ఉంది. అక్కడి నుంచి అది ఎగిరిపోయింది. ఊరికే దొరికింది అది చెట్టు మీద కూర్చొని తినేసి ఉంటే బాగుండదు. ఆ ఆనందంతో ఆకాశమంతా ఎగిరి చూపించుకుంది అందరికీ, చూడండి దొరికింది అని. మిగతా పక్షులు దొరుకుతాయా? అంతే. ఇంకా మిగతా పక్షులంతా దాడి చేసి దాని దగ్గర లాక్కున్నాయి. అలాగే అది వదిలేసింది, ప్రాణం కావాలి కదా అని. అలాగే యోగి కూడా లభించిన వస్తువుపై మమకారాన్ని పెంచుకోకుండా విడిచిపెట్టాలి. ప్రతి వస్తువులోనూ, ప్రతి చిన్న పక్షిలోనూ, ప్రతి పిట్టలోనూ, ప్రతి చీమలోనూ స్వామి గురుత్వాన్ని చూస్తున్నాడు. అదే నేర్చుకోవాలి మనం కూడా. మనం ఏం చేస్తాం? ఇంకొక ఫీలింగ్గా ఏదో చూసుకుంటాం, విరుద్ధమైనటువంటి ఆశతో. అంటే మమకారాన్ని పెంచుకోకుండా విడిచిపెట్టాలి అనటానికి ఇదొకటి. నిరాడంబరంగా జీవించాలి, వీటితో సంఘం పెట్టుకోరాదు. మమకారం అనేది దుఃఖానికి బీజమని తెలుసుకోవాలి అని అవధూత స్వామి బోధించాడు. సుఖం అనేది విడిచిపెట్టడంలోనే ఉంది, కానీ పట్టుకొని వేలాడటంలో లేదు అని కురుల పక్షి తెలిపింది. ఈ విషయాలను గ్రహించి దుఃఖానికి కారణమైన వాటిని విడిచిపెట్టిన సాధకుడు సమబుద్ధిపరుడవుతాడు అనేదాన్ని దీని నుంచి మనం తెలుసుకున్నాం. బాలుడు ఇక జీవితం యొక్క దశలలో బాల్య దశ ఎంతో విలువైనది, ముఖ్యమైనది. అప్పుడు గడిపినటువంటి జీవితం బంగారు కలలాగా మిగిలిపోతుంది. బాల్యావస్థ అనేది ఒక అదృష్టం, ఒక గిఫ్ట్. బంగారు కళ అని చెప్పారు. ఏమీ తెలియని పసి మనస్సు ఆ సమయంలో. మనస్సు వికసించని స్థితి అది. బాల్యంలో జీవితం గురించి ఒక అవగాహన ఉండదు, ఏ విచారమైనటువంటి అవగాహన కూడా ఉండదు. కనుకనే తల్లిదండ్రులు బాలులను క్రమశిక్షణలో పెంచి తీర్చిదిద్దాలి. ఆ సమయంలో వదలకూడదు. పెద్దోడవుతున్నాడు, మగపూళ్ళకాయ వీడికేమి, ఆడపిల్ల దీనికేమి అనకూడదు. బాలుడు యొక్క మనస్సు ఆట బొమ్మల మీద, చిత్ర విచిత్రమైన వస్తువుల మీదే ఉంటుంది. వాటి మీదే ఆసక్తి కలిగి ఉంటాడు. దాన్నే కూడబెట్టుకుంటాడు, దాన్నే ఎప్పుడూ దగ్గర పెట్టుకుంటాడు, దాంతోనే ఆడుకుంటాడు, దాంతోనే కాలహరణం చేస్తూ ఉంటాడు. వాటి కోసమై మారాము చేస్తుంటాడు, ఎప్పుడు ఏడుస్తుంటాడు, అది కానే కావాలా అని హఠం చేస్తూ ఉంటాడు. అవి చేతికి లభిస్తే ఆనందిస్తూ ఉంటాడు, తాళ్ల దగ్గరే పెట్టుకొని పడుకుంటూ ఉంటాడు. వెళదామా బాల్యావస్థ నుంచి ముందుకు చూస్తాం ఏమవుతుందో. జయ గురుదత్త.